ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావటం తీవ్రమైన కలకలం రేపుతోంది. మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగొచ్చని తమకు సమాచారం వచ్చినట్లుగా ముంబై పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చిందని, విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రవాదులు దాడి జరగొచ్చని బెదిరింపులు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని, కాల్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తును కూడా చేపట్టినట్లుగా ముంబై పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా తెలుస్తోందంటూ పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం 4 రోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్న ఆయన కృత్రిమ మేధా కార్యాచరణ సదస్సులో పాల్గొన్నారు. పారిస్ పర్యటనను ముగించుకుని నేడు అమెరికా బయలుదేరనున్నారు. 2 రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. జమీమా, ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు విదేశీ పర్యటనలో ఉన్నారు. కానీ ఈ రోజు ఉదయం ఒక ఫోన్ కాల్, అంటే ఉగ్రదాడి, ఈ ఫోన్ కాల్ ముఖ్యంగా మనకు ప్రధాని ప్రయాణించేటటువంటి ఏదైతే విమానం ఉందో దానికి బాంబు బెదిరింపు కాల్ అన్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారో దాదాపు 4 రోజుల విదేశీ పర్యటన జరుగుతుంది. ఒకవైపు ఈ రోజు ప్రధాని ప్రయాణించేటటువంటి ఏదైతే విమానం ఉందో దానికి బాంబు పెట్టినట్లు కూడా ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారి కూడా ముంబై పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. అయితే ముఖ్యంగా ఇలాంటి కాల్స్ మాత్రము దాదాపు మనకు ఈ సంవత్సరంలో దాదాపు 320 కాల్స్, ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ కూడా వచ్చినటువంటి, ఇంతకు ముందు కూడా ఇలాంటి కాల్స్ రావడంతో ఒక్కసారి కూడా ఈ కాల్స్ యొక్క ప్రాధాన్యత ఉన్నటువంటి కాల్ అన్నది కూడా ఒకవైపు కూడా విచారిస్తున్నారు. మరొక వైపు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉండడం కూడా కొంత ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము. ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి కూపిలాగుతున్నారు పోలీసులు. అయితే ముఖ్యంగా ఇది ఒక ముంబై ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గుర్తించినట్లు తెలుస్తుంది. అతన్ని వెంటనే, అంటే ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా పోలీసులంతా కూడా వెళ్లి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని నుంచి కూడా, అంటే ఈ ఫోన్ కాల్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతడు కొంత మతి స్థిమితము లేనటువంటి వ్యక్తిగా కూడా కనపడుతుంది. కానీ ఇలాంటి కాల్స్ మనకు దాదాపు ఒక 4-5 నెలల నుంచి కూడా ఎక్కువగా ఇలాంటి కాల్స్ రావడము, స్కూల్స్ కి కూడా బాంబు బెదిరింపు ఉన్నట్లు కూడా స్కూల్స్ కూడా కాల్స్ రావడము, తర్వాత విమానాలకు కూడా, ప్రయాణించేటటువంటి విమానాలకు కూడా బాంబు బెదిరింపు ఉన్నటువంటి ఇలాంటి కాల్స్ రావడం మనము తరచు చూస్తున్నాం. కానీ ఇది, అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి కాల్ రావడం అన్నది కూడా కొంత రక్షణ, అంటే ఏదైతే ప్రొటెక్షన్ ఉందో మొత్తం అంతా కూడా ఒక్కసారి కూడా మళ్ళీ హై అలర్ట్ కావడం జరిగింది. ఈ సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ పర్సన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనితో పూర్తి తనిఖీలు కూడా చేపట్టారు. అయితే ఈ రోజు ఏదైతే ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని అమెరికా కూడా వెళ్లి అక్కడ ట్రంప్ తో కూడా సమావేశం కానున్నటువంటి పక్షంలో ఇలాంటి బాంబు బెదిరింపు కాల్ రావడం అన్నది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, ఆ వ్యక్తి ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి కూడా ఒక ఐడెంటిఫై పోలీసులు చేశారు. కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ తోటి కొంత ఏదైతే సెక్యూరిటీ పరంగా కానీ, తర్వాత మొత్తం అంతా కూడా వ్యవస్థ అంతా కూడా అలర్ట్ కావడం, ఇలాంటి కాల్స్ వస్తుండడం కూడా ఇక్కడ మనము కొంత గమనించాల్సినటువంటి విషయం జమీమా. కానీ ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే ఫోన్ కాల్ ఉందో ఆ ఫోన్ కాల్ కి సంబంధించినటువంటి వ్యక్తిని మాత్రము అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.